దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1 నుండి. యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చిన వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. భక్తుడైన అపోస్తులుడైన యోహాను గారి పత్రికను వ్రాసారు. ఈ 5వ అధ్యాయం అంతా దేవుని ప్రేమను గూర్చి వ్రాయబడింది. ఆయనను ఎలాగూ ప్రేమించారో, ఎలాగూ ప్రేమిస్తున్నారు, ఎలాగ ఆయన ఆజ్ఞలు నడుస్తున్నారని స్పష్టముగా ఈ యొక్క ప్రేమను గూర్చి ఈ అధ్యాయం వ్రాయబడి ఉన్నది. దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ప్రేమిస్తారండి. ప్రేమించే మనసు ఉంటుంది. ఆయన ఆజ్ఞలు గైకొనువారు. ఏమిటి ఆయన ఆజ్ఞలు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలని 2 ఆజ్ఞలు ఆయన ఇచ్చున్నారు. ఈ రెండిటిలో కూడా ప్రేమ దాగి ఉన్నది. దేవుని మహిమ కొరకు ఆరాధిస్తూ ఉండగా ఆయన మనలను ప్రేమించేవారై ఉన్నారు, మనలను దీవించేవారై ఉన్నారు. కాబట్టి ఈ 2 ఆజ్ఞలు ఇక్కడ వ్రాస్తున్నారు. ఆ ఆజ్ఞలంట భారమైనవి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా నువ్వు దేవుని ప్రేమించగలిగితే ఎదుటి వారిని కూడా ప్రేమించగలుగుతావు. ఆయన అందరినీ ప్రేమించాడు. అందరి హృదయములు ఎరిగిన వాడు. చివరికి అప్పగించుచున్న ఇస్కరియోతు యోధాను కూడా ఆయన ప్రేమించారు. ఎంతటి గొప్ప ప్రేమ ఆయనది! దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎంత గొప్పది! మన జీవితాల్లో కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండేవారుగా మనం ఉండాలి. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. ఆయన ప్రేమలో ఎంత ఉన్నతమైన, సుదీర్ఘమైన దాగి ఉన్నది ఆ ప్రేమ. ఆ ప్రేమలో ఆదరణ కలిగి ఉన్నది. మనం ఆలోచన చేయాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. దేవుని ఆజ్ఞలు గైకొంటున్నామా? ఆ ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నామా? ఆ విధముగా జీవిస్తే ఆయనను ప్రేమించినట్లే, ఆయనను ఘనపరిచినట్లే. గనుక దేవుని ప్రేమించే వారిగా మనము సాక్షులుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలు మనము నెరవేర్చేవారిగా ఉండాలి. కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అయినను దేవుని ప్రేమను మనము కోల్పోకూడదు. స్థిరులై ఉండాలి. దేవుని ప్రేమను పంచేవారిగా ఉండాలి. చెప్పటం ఈజీ అనండి, ఎలాగూ చేయగలమని మీరు అనవచ్చు. ప్రియులారా, దేవుని ప్రేమ నిలబెడుతుంది, ఓపికనిస్తుంది, ఓర్పునిస్తుంది. గనుక దేవుని ఆత్మ కలిగే దేవుని ప్రేమతో మనం ఉంచి అనేక మంది మనల్ని చూసి ఆయన నమ్ముకుంటారు. అటువంటి జీవితము మనందరము కలిగి ఉందుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. మీ మహాకృపను బట్టి ఎంతవరకు కాచి కాపాడి నీ నామస్మరణ చేయటానికి ఇచ్చిన కృప కొరకై వందనాలు. ఈరోజు నీ ప్రేమను గూర్చి అనేక విషయాలు మాకు బోధించావు. ఆజ్ఞలను గైకొనమన్నావు, ప్రేమించటం నేర్చుకోమన్నావు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించంటున్నావు. నాయనా, నీవెంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. నా కోసం ప్రాణమే పెట్టావు నాయనా. నీ ప్రేమకు సాటి అయిన వారెవ్వరూ లేరు ప్రభువా. అటువంటి ప్రేమమూర్తి, నీ పాదాలకు నమస్కారములు, వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, ఎల్లప్పుడూ నీ ప్రేమలో ప్రభువా మేము నడిచేవారిగా నీ కార్యమును జరిగించి మేలు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.